చేసుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటైతే, దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదేవత ప్రార్థన కూడా చాలా ముఖ్యం. దానికి అవకాశం ఉంటే ఓకే, దాంతోపాటు ఇంకా మీకు అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే అరుణం మొదలైన వినడం, ఆదిత్య హృదయం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, అలాగే ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి ఆయనకి మనం నమస్కారం పెట్టుకోవడం, ఇవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరంగా అభివృద్ధి, మానసిక శాంతి అనేది కూడా డెవలప్ అవుతుంది. కనుక తప్పనిసరిగా మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకునేది గోచారీత్యా ఫలితాలు కాబట్టి, గోచారీత్యా చెప్పుకునేటప్పుడు ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలకి ఏ రోజుగా ఆ రోజు దాంట్లో మనం చెప్పుకునే ఇవి చేసుకోగలిగినా, లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకున్నా, ముఖ్యంగా భక్తి ఆసక్తితో చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న చిన్న సమస్యలను అధిగమించుకోవడంతో పాటుగా మానసిక ప్రశాంతత అనేవి ఎదురవుతాయి. కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకెళ్ళాలి. నేటి వైసీ